హలో నమస్తే, రిపోర్టింగ్ ఫ్రమ్ ఎర్రకట్ట విజయవాడ వన్ టౌన్లో ఉన్నాయండి. చెట్టు చూశారు కదా, పునాది నుంచి కింద పడిపోయింది. చాలా అంటే చాలా భయంకరమైన సిచ్యువేషన్ని క్రాస్ చేసుకుని ముందుకెళ్ళింది. ప్రజెంట్ అయితే ఈ లొకేషన్ చాలా మంది ప్రజలు కూడా ఉన్నారు ఈ లొకేషన్లో. సార్, ఏ టైంకి జరిగింది? ఉన్నారా మీరు? ఇక్కడ ఉన్నారా? వీళ్ళేనండి. ఓకే, మీ ఇంటి ముందు ఇంత పెద్ద చెట్టు అనేది పడిపోయింది. ఏ టైం పడింది? మార్నింగ్ 7 o'clock. అవునా? అంటే ఎవరికైనా ఏమైనా ఇబ్బంది అయిందా? ఏమో 4-5 బళ్ళు డ్యామేజ్ అయినాయి. డ్యామేజ్ అయింది. ప్రజలకైతే ఏమి ఇబ్బంది అవ్వాలి? ఎవరికేం జరగలేదు. ఇంత పెద్ద ఘటన జరిగింది కదా, మీరు ఏం చెప్తారు? బయట తిరగాలంటారా, బయట తిరగకూడదు ఉండాలంటారా? ఇంట్లో ఉండాలి ఇలా సిచ్యువేషన్ జరిగినప్పుడు. ఓకే తప్పదు, ఆల్రెడీ అందరూ అలర్ట్ చేశారు. ఓకే. కానీ అయినా తిరుగుతున్నా తప్పక కూరగాయలు కానీ పాలకని వెళ్ళాలిగా. సో చూసారు కదండి, వాళ్ళ ఇంటి ముందే ఇంత పెద్ద చెట్టు పునాది చూసారు కదా, కంప్లీట్ కింద ఉన్న పునాది నుంచి కంప్లీట్ పెద్దది. దీని మీద అసలు ఎవరైనా కింద పడితే మాత్రం స్పాట్లో అయిపోతారు. దేవుడి దయ వల్ల ఎవరికి ఏం కాలేదు. మెయిన్లీ ఏంటంటే వెహికల్స్కి డ్యామేజ్ అయినాయి. ఆ చెట్టు వెళ్ళి ఒక వెహికల్ మీద పడింది. చూడండి అక్కడ వెహికల్ కంప్లీట్ ఎంత డ్యామేజ్ అయిందో చూద్దాం రండి. సో చూసారు కదా, ఇప్పుడిప్పుడే కంప్లీట్ ఫినిషింగ్ చేస్తున్నారు. వెహికల్ చూసారు కదా ఎంత డ్యామేజ్ అయిందో. సో ఇలాంటి సమయంలో మీరు అసలు బయట రాబకండి. కొన్ని రోజులు ఇంట్లో ఉంటే అంత క్లియర్ అయిపోద్ది. సో మీరు మాత్రం డెఫినెట్లీ ఎక్కడికి వెళ్ళకండి, బయట తిరగకండి. చిన్నపిల్లలను జాగ్రత్త చూసుకోండి. హాలిడేస్ ఇచ్చారని బయటకు వస్తే ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయి. ఇది కొంచెం నార్మల్ అయ్యే వరకు దయచేసి పబ్లిక్ రోడ్డు మీదకి రావద్దు. ఎందుకంటే ఎప్పుడు ఏ చెట్టు పడుతుందో తెలియదు కాబట్టి మీరందరూ కొంచెం జాగ్రత్తగా ఇళ్లలోనే ఉండండి. నిత్యావసర సరుకుల కోసం అత్యవసరం అయితే తప్ప దయచేసి ఎవరు బయటికి రావద్దండి.